అన్న ఇక్కడ వినాయక నగర్ వీధి మూసా నగర్లో గత కొద్ది రోజుల క్రితం ఇల్లులు అయితే కూలిపేశారు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారన్న ఇక్కడ? కొందరికి ఇచ్చిర్రన్న, కొందరికి ఇవ్వలేరు. ఇంకోటి చాలా మందికి అక్కడ పోయినాక అక్కడ చాలా ఇబ్బంది పడుతుర్రు. నీళ్ళు లేక అక్కడ డ్రైనేజ్ సరిగ్గా మోరీలు లోపల మోరీలు పనిచేయక మళ్ళీ గోడలలో ఇక్కడ బాత్రూంలో ఇక్కడ బాత్రూమ్ చేసి మళ్ళీ ఇక్కడ వస్తున్నాయి అంట వేరే ఇంట్లో పక్క ఇంట్లోకి. అట్లాంటి బెడ్రూమ్స్ చెంచలగూడలో కట్టించారు. అట్లాంటి బెడ్రూమ్స్ కట్టించి అలా ఓపు అంటారు. పోయినాక అక్కడ పోయినాక లోకల్ వాళ్ళు కూడా అలా ఇబ్బంది పెడుతుర్రు. లిఫ్టులు ఆన్ చేస్తలేరు. ఒక్కొక్కరికి 7 ఫ్లోర్ల 9 ఫ్లోర్ల ఇచ్చారు. అలా ముసలోళ్ళు ఉన్నారు, మూగోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళందరికీ ఎంత ఇబ్బంది అవుతుందంటే వాళ్ళకు పాపము. వాళ్ళు వచ్చి చెప్తుంటే వాళ్ళు వచ్చి కూడా కూలిపోయిన దాంట్లో కూడా స్నానాలు చేసి మళ్ళీ అక్కడ పోయి అక్కడ ఉంటుర్రు. వాళ్ళు కూలగొట్టిన దాంట్లో అలా నల్లలు గిల్లలు ఉన్నాయి, వచ్చి తానాలు చేసి మళ్ళీ అక్కడ పోయి ఉంటుర్రు. యూనో అంత రేవంత్ రెడ్డి మా అన్నగారు అంత పెద్ద పరిష్కారం ఇస్తుండు. ఒక్కొక్కలకు ఓటు వేసి గెలిపించినాం, రేవంత్ రెడ్డి రావాలి, రేవంత్ రెడ్డి రావాలని. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇంతమందికి ఇంత పరిశాన్లు చేసేస్తుండ్రు. ఆయన లండన్ చేస్తా అంటుండు. ఆయన లండన్లో చదివిండా, మళ్ళీ లండన్లో పుట్టిండు. ఆయన లండన్ కానీకి తెలంగాణ ఇది ఇంత ఇబ్బందికరం చేసేస్తుండంటే, లండన్ చేస్తా, నేను అమెరికన్ చేస్తా, అది చేస్తారని. అయినా నువ్వు లండన్ చేసి లండన్ మనుషులు ఇక్కడ ఉన్నారా, ఇక్కడ మనుషులు లండన్లో ఉన్నారా? లండన్ చేయనీకైనా ఎట్లా బతుకుతున్నాం అట్లా బతుకుతున్నామో. ముందే ఏం లేక, వ్యాపారాలు లేక, అవి లేక ఇవి లేక పరిశాన్లు, అందరు పరిశాన్లు ఉన్నారు. ఇవి వచ్చి మొత్తం దసరా పండుగ అనేది ఎవరికి తెలియదు ఇక్కడ. ఇప్పుడు దసరా పండుగ గురించి ఎవరికి అర్థమైతే లేదు. ఇలా ఏ వారం కూడా ఎవరికి అర్థమైతే లేదు. అట్లాంటి పరిస్థితి చేసేసిండ్రు. ఎప్పుడు వస్తారో, ఎప్పుడు గులో కొడతారో, ఎప్పుడు వస్తారో, ఏ ఆఫీసర్ వస్తారో, ఎట్లకెంచి వస్తారో అని భయంలో అందరు బతుకుతున్నారు. ఇక్కడ ముందు మాట అయితే చక్కగా లేవు. ఈ 100 గజాలలో 2-3 అన్నదమ్ములు ఉంటారు. విన్నావా? 100 గజాలలో 2-3 అన్నదమ్ములకు ఒక్క బెడ్రూమ్ ఇస్తే, ఒక 2 డబుల్ బెడ్రూమ్లు ఇస్తే ఆడ ఎట్లా ఉండాలి? 3-4 ఉన్నోళ్ళు ఎట్లా ఉండాలి చెప్పాడు. మళ్ళీ అలా అమ్మ నాయన పిల్లలు అందరు ఉన్నారు. వాళ్ళందరూ ఎట్లా ఉంటారు? అలా ఒకడేమో ఇక్కడ మొత్తం ఎట్లా అయిపోయిందంటే మొత్తం చిల్లరం కల్లరం అయిపోయారు. మంచి కుటుంబాలు మంచిగా కలిసిమెలిసి ఒక్క జాగాలో తింటోళ్ళు, అలా మొత్తం కుటుంబాలు అలాగలాగా అయిపోయినాయి. ఇప్పుడు ఆ ఉన్న బెడ్రూమ్లలో గోడలకి ఇట్లా నీళ్ళు వస్తున్నాయంట. అలా అక్కడ వస్తే ఇక్కడ వస్తున్నాయి అంటారు నీళ్ళు. అట్లాంటి పరిస్థితి ఉన్నది. నీళ్ళు కూడా లేవు, లిఫ్టులు వాన్ లేవు, మళ్ళీ ఇంకా కొన్నిటికి కిటికీలు లేవు, కొన్నిటికి అవి లేదు. మొత్తం దుమారం. అది సాఫ్ చేసుకోనికే ఎంతో టైం పడుతుంది వాళ్ళకు. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి వదిలిపెట్టిపోయారు. సిమెంటు మోరీలలో అవి దియనికి వాళ్ళకి ఎంతో టైం పడుతుంది. ఈ రోజు దాకా కూడా సాఫ్ అవుతాయి అవి రూమ్స్. మరి లక్షల కోట్లు పెట్టి హైదరాబాద్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి అన్నారు. మూసీ నదిని పర్యాటక ప్రాంతంగా మార్చాలని ఎంత జరిగిద్ది అంటారా? ఇదన్నీ జరుగుతుందో జరగదో కానీ ఆ దేవునికి ఎరక, రేవంత్ రెడ్డికి ఎరక. కానీ అది ఇప్పుడు ఎట్లా చేసిండంటే, ఇప్పుడు రైతులకు మాకు కొట్లాట పెట్టినట్టు చేస్తుండు. అక్కడ రైతులకు తీసుకొచ్చి ఆ 100,000 రూపాయలకు తీసుకొచ్చి ఇక్కడ ధర్నాలు చెప్పిస్తుండు. ఏమని? మీ మూసి నీళ్ళు, అరే నాయనా నువ్వు ఎడుకొంచో తెస్తా అంటున్నావు, నీళ్ళు తెచ్చి మళ్ళీ ఇళ్ళకించి పంపించేసాయి. మేము ఆ నీళ్ళు అడ్డుకుంటున్నాం, అడ్డకారులో పెడుతున్నామా? అవే నీళ్ళు పంపించేసాయి. నీకు నీళ్ళు పోవా? మాకు ఏ దర్వాజాలు ఇప్పించాల్సి నీళ్ళు రా మాకు ఇక్కడ. నీళ్ళు రాని జాగాలో మేము ఎత్తు జాగాలు ఉన్న జాగాలో మాకు మూసిదని ఒకడు ఏదైనా అంటే కబ్జా. అరే సార్ మేము కొన్నవి పట్టా భూమి, ఇది కొన్న జాగాలు ఇవి, మేము పట్టా జాగాలు పట్టుకొని కబ్జా అని మాకు మీద ఒక ముద్ర గుద్దేస్తుండ్రు. ఏం కబ్జా చేస్తే ఇన్ని రోజులు ఎట్లా అవ్వుకుంటారు గవర్నమెంటు? కబ్జా అని మాకు ఒకటి మా మనసులలో ఇట్లా బాణాలతో కూర్చున్నట్టు అనిపిస్తుంది ఆ మాటలు వింటుంటే. కబ్జా అరే కబ్జా ఎక్కడిది? రిజిస్ట్రేషన్ ఎంతో కష్టపడి కొనుక్కొని, మేము ఎంతో కష్టపడి కొనుక్కొని మేము బంగారాలు అమ్మి ఇవ్వంబి మేము ఎంతో అది చేసి ఇక్కడ మేము అంతా అది చేస్తే కబ్జా అంటే మా గుండెలలో అదైపోతుంది సార్. మాకు అది ఎట్లా ఏం మాట్లాడుతున్నారు? కబ్జా ఏం కబ్జా చేసినాము? కబ్జా చేస్తే ఇవాళ ఊకుట గవర్నమెంట్ ఉందా మన దగ్గర? కబ్జా